బాయిలు ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఆ పైప్ లైన్ కూడా వేయించారు, అది చేయాలి. ఇప్పుడు అది క్లియర్ చేసి నీళ్ళు ఇటు పోతాయి. మనకు ఇక్కడ మనకు అవసరం ఉండేది మాకే బాగా అవసరం సార్. మీరు ఇంతకు అందరికీ వస్తుంది. రీచిపల్లి లాంటి పెద్ద గ్రామాలు ఏదైతే ఉన్నదో మనకు అటు భగీరథ నీరు సక్రమంగా రాక, ఇటు ఉన్న పాత వెల్ సోర్సెస్ పూర్తి స్థాయిలో వినియోగించడం లేకపోవడంతో కొంత ప్రాంతము నీటి ఎద్దడి గురవుతుంది. ఇప్పుడు ఆ జగన్నాథ ఆలయము దగ్గర బావి ఒకటి సక్సెస్ఫుల్ నడుస్తుంది. ఈ లక్షనాయక తండది కూడా ఇప్పుడు రెస్టోర్ అయిపోయినట్టు లక్షనాయక తండ కదా, లక్షనాయక తండ కానీ ఇటు ఊరికి కూడా రెండు వైపులో దాన్ని వినియోగిస్తున్నాము. ఇప్పుడు ఊరికి సంబంధించి అప్పుడు బిట్వీన్ 2014 to 2019 మధ్య కాలంలో ఈ షాప్ దగ్గర ఉన్నప్పుడు చెరువులో ఒక బావి తగ్గిందండి. బావి సక్సెస్ ఉన్నది. కానీ ఏంటంటే చెరువు లోతట్లో ఉండడంతో నీటి వినియోగం కొంత మన సమస్య అయిపోయింది. ఆ నీటి వినియోగానికి సమస్య లేకుండా చూడాలని చెప్పని ఇవాళ ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి ప్రత్యేకంగా 9.5 lakh ఆపరేషన్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద మంజూరు పొంది మన గాజులు ఒప్పించి ఆ లింక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 9.5 lakh. ఇప్పుడు ఒకసారి మనం గాజులు పూజలు ప్రక్రియ పూర్తి అయిపోతే, ఎందుకంటే ఈ సీజన్ అడ్వాన్స్ అవుతుందని చెప్పని ముందస్తుగానే మన పని చేయడంతో కొంత మనం సేఫ్ స్టేజ్కి వచ్చినాం. సేఫ్ స్టేజ్కి వచ్చినాం మనం. అంటే భవిష్యత్తులో రీచిపల్లి ఇంత పెద్ద గ్రామం వచ్చాను నేను అనుకుంటా. నియోజకవర్గంలోనే పులాస చెల్లెల తర్వాత ఇది పెద్ద గ్రామం. సరే, సారంగపురం అంటే ఇది అతిపెద్ద గ్రామం. ఇక్కడ త్రాగునీటికి సమస్య లేకుండా చూడాలనే భావనతో ఈ ప్రక్రియ చేపట్టబడడం జరిగింది. పనులు కూడా మనకు ఆశించిన మేరకు జరుగుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ రేచపల్లిలో త్రాగునీటి కూడా సమస్య అనేది లేకుండా, అట్లాగే లక్షనాయక తండ కూడా సమస్య పరిష్కారం అయిపోయింది. ఒడ్డెర కాలనీ కూడా కొంత సమస్య ఉందని చెప్పి పేర్కొన్నారు. ఒడ్డెర కాలనీకి అది కూడా ఏదైతుందో గేట్ వాల్సే కానీ లేక పైప్ అదనపు సౌకర్యమే కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఏ పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో కేవలం ప్రచార ఆర్భాటాలేనండి, కమిషన్ల కక్కుర్తేనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రచార ఆర్భాటాలతో పాటుగా స్వార్థ ప్రయోజనాలు కూడా తోడైనవి. దాన్ని ప్రచార ఆర్భాటాలతో పాటు స్వార్థ ప్రయోజనాలు కూడా తోడైనవి. ఇప్పుడు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఇది కూడా ఒక భాగం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశాను. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ పట్ల న్యాయ విచారణ ఆదేశింపు చేయడం జరిగిందో, ఈ భగీరథ ప్రాజెక్టు సంబంధించి కూడా ఈ న్యాయ విచారణలో ఇది భాగం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అంటే ఎప్పుడైతే క్లోరినేషన్ ప్రభావం ఉండదు అని తెలిసి, క్లోరినేషన్ ప్రభావం మనం 30 కిలోమీటర్ల కంటే అధికంగా ఉండే అవకాశం లేదని తెలిసి మరి ఇంత పెద్ద ఎత్తున 40,000 కోట్లు దానిపై వెచ్చించడం అనేది బేసిక్గా సాంకేతికంగా ఆ ఇంజనీరింగ్ అధికారులతో వాళ్ళు కూడా బాధ్యులైతారు. ఇందులో వాళ్ళు ఎట్లా క్లియరెన్స్ ఇచ్చిండ్రు, సాంకేతికంగా ఇంజనీరింగ్ చీఫ్ ఏదైతే ఉన్నదో మనకు ఫ్లోరినేషన్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది, అది ఏ మేరకు వినియోగంలోకి వస్తుంది, అదంతా పరిశీలించి దానికి అనుమతులు ఇవ్వాలి. మరి అనుమతులు ఇచ్చిండ్రా, అనుమతులు లేకుంటే అనుమతులు లేకుండా నిర్మాణం చేసిండ్రా, ఈ అంశాలను కూడా పరిశీలింప చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి. ఇలా ప్రభుత్వం అంటే బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. ఇదంతా ఈ అప్పుల భారం అంతా అల్టిమేట్గా ప్రజల మీద భారమే. మనం చేయబోయే ప్రతి రూపాయి అప్పు ఏదైతుందో అది సద్వినియోగం కావాలి. లేనప్పుడు ఏమైపోతుంది, ప్రజల మీద భారం అయిపోతుంది. ఈ రెండు అంశాల మీద కాళేశ్వరం ప్రాజెక్టే కానీ ఇటు భగీరథ, ఈ రెండు అంశాల మీద న్యాయ విచారణ ఆదేశం చేయడం. భగీరథకు సంబంధించి ప్రత్యేకంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను విచారణ కమిషన్ ఇవ్వబోతున్నాను. ఈ త్రాగునీటి సమస్య పరిష్కారంతో పాటు ఇవాళ మనకున్న రోళ్లవాగ్ ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి కూడా
ఇవాళ సబ్మర్జ్డ్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ప్రత్యామ్నాయంగా భూమి కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏదైతే అదనపు సబ్మర్జెన్స్ వస్తుందో దాన్ని ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిని కేటాయింపు చేసిన బాధ్యత ఇవాళ రెవెన్యూ భూమిని కేటాయింపు చేయడం ప్రభుత్వంపై ఉంటుంది. దానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంతో మన జిల్లాలో అవైలబిలిటీ ఎక్కడున్నా కానీ ఇప్పించే విధంగా, మన జిల్లాలో రెవెన్యూ ల్యాండ్ ఎక్కడున్నా కానీ ఇప్పించే విధంగా, ఈవెన్ అదర్వైజ్ కూడా దానికి సబ్స్టిట్యూట్ ల్యాండ్ ఇప్పించి మీకు రోలవాగ్ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు ఏదైతుందో మీకు ఈ 3 మాసాల్లో వాటి పూర్తి చేపించి అది ఫైనల్ చేయాలనేది ఇప్పుడు. ఎందుకంటే అది సరే వాటి అది మంచిగా చేయడం పక్కన పెట్టండి, అదే మేరకు వినియోగంలోకి అది కూడా ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది. అదేనే అంటే ఇప్పుడు వాళ్ళ షట్టర్ ఏదైతున్నదో ఇప్పుడు సబ్మర్జ్డ్ అదనపు సబ్మర్జెన్స్కు సంబంధం లేకుండా షట్టర్ పెట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారులు అంగీకరించేసింది. అదనపు సబ్మర్జెన్స్ లేకుండా పాత సబ్మర్జెన్స్ ఎంత ఉంటుందో అంతకే పరిమితమై గేట్ పెట్టుకుంటారు. ఇది ఫాలోఅప్ చేస్తూ ఉంటారు కదా, నిన్నటి వరకు కోడ్ ప్రక్రియ ఇదంతా ఉండే. ఫాలోఅప్ చేస్తే అదనపు సబ్మర్జెన్స్ సంబంధించి కూడా భూమి కూడా ఇప్పిస్తూ అంటున్నారు. ఆ సమస్య కూడా పరిస్థితి ఎగ్జాక్ట్లీ 0.25 వినియోగం రాకుండా పోతాయి. ఇప్పుడు పాప చెల్లపల్లిలో వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకంటే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పోతాయి. మంచి 3 కలిపి 5 కోట్లు డ్రైవర్ అయినా 15 కోట్లు. శేఖర్ రెడ్డి అవుతుంది చెప్తాను, శేఖర్ రెడ్డి చెప్తాను తర్వాత మంజూరు పొందడం జరిగింది. అవన్నీ కూడా అంచనాలని రూపొందించిండ్రు. ఎన్నికల కోడ్తో ఏదైతుందో కొంత మనకు టెండర్ ప్రక్రియ జాప్యమైంది. ఎలక్షన్ కోడ్తో ఏదైతుందో టెండర్ ప్రక్రియ కొంత జాప్యమైంది. ఇప్పుడు తక్షణమే జూలై ఆగస్టులోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేపట్టబడి ఏ పరిస్థితుల్లో కూడా మీకు రాబోయే జనవరి నాటికి 6 మాసాల మీకు సమ్మర్ లోపానండి మీకు ఈ 3 రక్షిత మంచినీటి పథకాలు ఏదైతున్నదో పునః ప్రారంభం చేయబడటంతో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి త్రాగునీటి కొరకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా మనం చూడగలుగుతాం. చేసుకుంటే ఒక 2 మీటర్లు 4 మీటర్ల వరకు ఏ మేరకు అవకాశం ఉన్నా కానీ మనకు వాటర్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ 24 అవర్స్ వస్తాయి, 12 months వస్తాయి. 12 మాసాల గ్రావిటీతో వస్తాయి. 12 మాసాల గ్రావిటీతో వస్తాయి. దీన్ని నా మినిస్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. బ్యారేజ్ లేదు, ఇంకా లేదు, మంజూరీ లేదు. బ్యారేజ్ మంజూరీ లేదు, కాలు ముందు తవ్విన మాపు. యువర్ రైట్, బ్యారేజ్ నిర్మాణం లేదు. ఇప్పుడు బ్యారేజ్ రాశాన బ్యారేజ్ నిర్మాణము డిజైన్స్ ఆమోదం పొందాలి, కూర్చోరాశాను డిజైన్స్ ఆమోదం పొందాలి, నిర్మాణ ప్రక్రియ దానికి అనుగుణంగా చేపట్టాలి. అంతా 5 నుండి 10,000 కోట్లని రాయండి. ఇది ఎంతైతే మనకు తెలియని విషయం. అయితే దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా రేపు ఈ బడ్జెట్ సమావేశం సందర్భంగా ముందస్తుకు తీసుకెళ్ళి ఈ బడ్జెట్లో దీన్ని ప్రతిపాదించబడే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. రేపు రాబోయే ఈ 24-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో దీన్ని ప్రతిపాదించబడి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ నిర్మాణ పనులు చేపట్టబడే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది ఒక అంశం. రెండవది మిషన్ భగీరథ కూడా దాదాపు 40,000 కోట్ల పెట్టుబడితో నిర్మాణం చేపట్టబడ్డ మిషన్ భగీరథ మన దాని వినియోగం అనేది ఏదైతుందో మనం 10% కూడా కనపడటం లేదు. ఇవాళ మిషన్ భగీరథ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎక్కడెక్కడ వినియోగం అవుతుంది, అది వినియోగంలో కాలేకపోవడానికి బాటిల్ నెక్స్ ఏదైతే అవాంతరాలు ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా వాటిని భర్తీ చేయటం. ఇప్పుడు మిషన్ భగీరథతో ఏదైతే మనం ప్యూరిఫైడ్ వాటర్ పొందాలని భావించింది, మనం వాస్తవంగా ప్యూరిఫైడ్ వాటర్ పొందేటువంటి ఒక అవకాశం పొందలేకపోతుంది. మీకు చాలాసార్లు చెప్పేది నేను, క్లోరినేషన్ ప్రభావం అనేది ఏదైతే ఉందో అంతా 20-30 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఆ క్లోరినేషన్ ప్రభావం లేకపోవడంతో మనం పొందగలిగే వాటర్ కేవలం రా వాటర్నే మిగిలిపోతుంది. ఇప్పుడు భగీరథ అనే నెపంతో ఏదైతున్నదో అంతకంటే ముందు మనకు వినియోగంలో ఉన్నటువంటి యొక్క
రక్షిత మంచినీటి పథకాలు కూడా అన్నీ కూడా నిలిపివేసింది. ఇప్పుడు అవన్నిటిని కూడా మళ్ళీ గతం లోపల నిర్మాణము పూర్తి చేపట్టబడి వినియోగంలో ఉన్నటువంటి రక్షిత మంచినీటి పథకాల వినియోగాన్ని నిలిపివేయడం జరిగిందో అవన్నిటినీ పునఃప్రారంభింప చేయబడే విధంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది.